మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ ని కుమార్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముషీరాబాద్ నియోజకవర్గంలో వరద ముంపు బాధిత కుటుంబాలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నారాయణలో అంబులెన్స్ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే పేద ప్రజలకు ఎల్లప్పుడూ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపిన ఎస్ రాజేందర్ రెడ్డి. జోలూరుపాడు మండలంలో అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి, మిర్చి పంట రైతులు ఎకరానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జమ్మికుంటలో రక్తదాన శిబిరం. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాన్ని నిలిపిన వారవుతారన్న ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ శంకరన్ 86వ జయంతి వేడుకలు. 3K రన్ నిర్వహించిన స్వెరోస్ అనుబంధ సంస్థలు. ఇక డీటెయిల్స్ చూస్తే ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్ బస్తీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబాలకు ఇంటింటికి 10,000 రూపాయల చొప్పున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ శాసనసభ్యులు మూటా గోపాల్, డిఎంసీ ఉమాప్రకాష్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ మూటా పద్మనరేష్, ముషీరాబాద్ కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మి, హరిబాబు యాదవ్, ముషీరాబాద్ ఎంఆర్ఓ జానకి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు కొంచెం తెలంగాణ రమ్మన్ చూడండి సార్. ఓకే ఇప్పుడు వాళ్ళు బ్యాంకు నుంచి డబ్బులు ఎట్లయితే వస్తే అట్లా ఇప్పుడు మీ మధ్య ఏమో చాలా పెద్ద మధ్య అందరూ ఒకటేసారి కొన్ని ఇస్తారు. 3-4 రోజుల్లో అందరికీ మీకు ఏ పైసలు రాకపోతే గోపాల్ గారి ఇంటి దగ్గర అంతేగాని ఏదైనా కాగానే లుల్లి బయటకు ఉండి ప్రపంచం ఏదో కింద మీద. నీ వయసు ఎంత? 65 ఏళ్ళు ఉంటావా? నీ తాత పుట్ట ముందు కూడా ఇంత వర్షం పెట్టుకుంటా వచ్చిందా ఎప్పుడైనా? 20 ఏళ్ళ చేతి ఉందా? మరి ఎందుకు పాపం మీద వాళ్ళందరూ ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి సామాను కుట్టుకపోయినాయి, అన్ని కుట్టుకపోయినాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇంటికి 10,000 ఇచ్చేయండి అని పంపించారు. అయితే మా బ్యాంకులు ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకులలో కొంత పైసలు హైదరాబాద్ ఇవ్వాలి కాబట్టి కొన్ని డ్రా చేస్తారు. రోజు 50 మంది 60 మంది అట్లా ఇస్తారు. 4-5 రోజుల్లో ఇక మీరు లేదా ఎవరు చుట్టూ తిరగవలసిన ఎవరికో లంచం ఇవ్వవలసిన అవసరం. కొంతమంది ఎవరైనా వస్తారు, నాకు 500 నేను ఇప్పుడే ఇప్పిస్తాను, ఏం అవసరం. అధికారులు మీ ఇంటి దగ్గరకు వస్తుంది, డీసీ గారిని ఉంటారు, మీ ఎమ్మెల్యే గారు ఇంటే ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, మీకు ఇంటికి వచ్చి మీ చేతిలో పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఆడ కొంతమందికి ఇస్తుంది, మళ్ళీ సాయంత్రం డబ్బులు మళ్ళీ కొంతమంది. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్లో భాగంగా నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి అంబులెన్స్ను అందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రిబ్బన్ కట్ చేసి అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణపేటకు తన తరపున అంబులెన్స్ అందిస్తున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. పేద ప్రజలు ఎల్లప్పుడూ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. अमर है, अमर है, अमर है।
నాయుడు నరసింహారెడ్డి నాయుడు నరసింహారెడ్డి జోహార్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ మరియు రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో పత్తి, మిర్చి పంటలు వేసిన రైతులు భారీ వర్షాల వలన తీవ్రంగా నష్టపోయారని, వారికి ఎకరానికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. నష్టపరిహారాన్ని వెంటనే ఆదుకోవాలి తెలంగాణ రైతులను రాష్ట్ర ప్రభుత్వం. జూలూరుపాడు మండలంలో ఈ అకాల వర్షాలకి పత్తి, మిర్చి, వరి పొలాలు, మిగతా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న వాటి మీద ఈ ఎంఆర్ఓ, ఈ గవర్నమెంట్ పంటలను పరిశీలించి ఏ పంట దెబ్బతిన్నా సరే ఎకరానికి 20,000 రూపాయలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జూలూరుపాడు మండల కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. సిపిఐ మరియు రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం తరఫున ఇక్కడ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వర్షాలు పడి ఇప్పటికీ 2 నెలల నుంచి ఎడతెరపు లేని వర్షాలు పడుతున్నాయి. పత్తి పంట ఎకరానికి 5-6 క్వింటాలు వచ్చి అది వచ్చేసి ఇప్పుడు కింటా కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం పగిలిపోయిందల్లా మొక్కలు వచ్చి ఉన్నాయి. అయినా గవర్నమెంట్ ఆ పంటలను పరిశీలించి అసలు ఏంటి, రైతులు జరిగిన నష్టం ఏంటి, రైతులు కాదు చిన్న వ్యాపారస్తుడికి ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ అంటాడు, అదంటూ ఇదంటూ మొత్తం ఇస్తున్నారు. రైతు కాడికి వచ్చేసరికి ఇంతవరకు గవర్నమెంట్ అసలు పరిశీలనలోకి తీసుకోలేదు అనేది మా డిమాండ్. ప్రతి రైతుకి చేనుకెళ్ళి ఈ యంత్రాంగం అంతా కూడా పంటలు చెక్ చేసి ఏ పంట దెబ్బతిన్నది, ఏ పంటకు ఎంత ఇవ్వాలి అనేది పూర్తిగా ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న పత్తి కానీ, పడిపోయిన వరి గింజ వడ్లు కానీ మద్దతు ధరకి ప్రతి తడిసిన గింజ పత్తి కానీ, మిర్చి కానీ ఏదైనా తడిసిన గింజలు కూడా కరెక్ట్గా గవర్నమెంట్ రేటుకి కొనాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్థానిక డిగ్రీ కళాశాల భవనంలో జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఏసీబీ సుందరగిరి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణాన్ని నిలిపిన వారవుతారని, ఇలాంటి సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, పట్టణ సిఐ సృజన్ రెడ్డి, రూరల్ సిఐ రాములు, ఎస్ఐ ప్రవీణ్ రాజు, రాజకీయ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసు శాఖ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిర కార్యక్రమానికి చేసినటువంటి వేదికల నా సహచర మిత్ర పోలీసు బృందం మరియు కార్యక్రమానికి చేసినటువంటి చుమ్ముకుంట పట్టణానికి సంబంధించిన మిత్రులు, అదే రకంగా వీణవంక మరియు ఇల్లంతకుంట మండలాలకు సంబంధించినటువంటి మిత్రులు కూడా అందరూ ఆహ్వానించితే గడువుగా ఉత్సాహంతో రావడం జరిగింది. కరోనా ఉందనే విషయం తెలిసి కూడా రక్తం దానం చేయడానికి మీరందరూ ఉత్సాహంగా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రాశస్త్యత గురించి మాట్లాడితే ఇదేంటి, రక్తం మనం తీసి స్టోర్ చేయడం అనేది రేపు రాబోయేటువంటి ఇబ్బంది కోసం మనము చేస్తున్నటువంటి ఒక ఆలోచనతో కూడినటువంటి ప్రక్రియ. దీని విలువ మనకు ఇప్పుడు అర్థం కాదు.
మనకు సంబంధించిన వాళ్ళు కానీ, మన దగ్గర వాళ్ళు కానీ, మన అమ్మా నాన్నలు కానీ, ఇంకా మనకు సంబంధించిన మిత్రులు కానీ రక్తము అవసరం ఉండేటువంటి స్టేజ్లో వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని రేర్ గ్రూప్స్ సంబంధించినటువంటి వాటితో మనకి ఇబ్బంది వస్తుంది. ఓ నెగిటివ్ కానీ, ఏబీ పాజిటివ్ కానీ, ఇది ఈ రక్తానికి సంబంధించిన గ్రూప్ ఉన్నవాళ్ళు చాలామంది ఉండరు, తక్కువ మందికి ఉంటుంది. అప్పుడు దాని యొక్క విలువ మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం అందరికీ కాల్ చేస్తాము, యూత్ అసోసియేషన్లకు చెప్తాము, వాట్సాప్ గ్రూప్లలో పెడతాము, చూసి ఉంటారు అందరూ. సో అలాంటి అత్యవసరమైనటువంటి అవసరాన్ని తీర్చడానికి మనం ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదే రకంగా మా యొక్క పోలీస్ గురించి చెప్తే, సమాజం కష్టంలో ఉన్నప్పుడు, సమాజం ఇబ్బందిలో ఉన్నప్పుడు, అదే రకంగా ఒక సామాన్యమైనటువంటి మనిషి ఇబ్బందిలో ఉన్నప్పుడు మా యొక్క సేవలు అనేటివి ఎప్పుడు ముందుగానే ఉంటాయి. మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాం, ఉన్నాము కూడా. ఎన్నో త్యాగాలు చేశారు మా వాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఈరోజు పోలీసుకు సంబంధించినటువంటి ముఖ్యమైన విధి అంటే లా అండ్ ఆర్డర్. పోలీస్కి యుద్ధం చేసేటువంటి అవసరము తక్కువ సమయాల్లో వస్తుంది. యుద్ధం ఇన్ ద సెన్స్ లాంగ్ రైఫిల్స్తో కానీ, ఇంకా షార్ట్ వెపన్స్తో కానీ. అలాంటి అవసరం ఇప్పుడు లేదు. ఒకప్పుడు చాలా అవసరం ఉండే. అప్పుడు ఉన్నప్పుడు అవసరం ఉన్నటువంటి రోజుల్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ శంకరన్ 86వ జయంతి సందర్భంగా త్రీకిరణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం స్వెరోస్ అనుబంధ సంస్థలు స్వెరో ఇంటర్నేషనల్, స్వెరో సర్కిల్, టీజీపీఏ, టీటీసీ, డిటిఎఫ్, టీఎంఈఎఫ్, బీవీఎం క్విట్ ఇండియా ఫౌండేషన్, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి నిజాం సాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. త్రీకిరణ్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన వారికి కామారెడ్డి ఎస్ఐ గోవింద్, ట్రాఫిక్ ఎస్ఐ మాచర్ చేతుల మీదుగా సిల్వర్ మోడల్ అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆర్ఎస్ శంకరన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముఖ్య కార్యదర్శిగా ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఆకుల బాబు, మాల మహానాడు అధ్యక్షులు రాజనరసింహులు, టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు. జై స్వెరోస్. ఓకే, ఈరోజు మన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శంకరన్ గారి స్మారకార్థం మనము ఈ త్రీకేరన్ కామారెడ్డిలో నిర్వహించడం జరిగింది. ఈ రన్ వల్ల అమెరికా యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం 35 లక్షల మంది మీద ఈ పరుగు వల్ల జరిగే లాభాలను రీసెర్చ్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సుప్రీం స్వారో అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు రాష్ట్రం మొత్తము స్వారోస్ అనుబంధ సంస్థలు మరియు వివిధ సంఘాలు ఆర్ఎస్ శంకరన్ గారి వర్ధంతి సందర్భంగా, జ్ఞాపకార్థ సందర్భంగా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు త్రీకేరన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆర్ఎస్ శంకరన్ సార్ యొక్క శంకరన్ సార్ యొక్క ఆశయాలను ఎంత బాగున్నాయంటే రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన మార్పు తీసుకురావడం జరిగింది. ఇలా 8వ స్వెరో ఫార్మేషన్ డేకి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ ప్రత్యేక జై భీమ్లు. ఈరోజు ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ రిటైర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క త్రీకేరన్ నిర్వహించడం జరిగింది. ఎస్ఆర్ శంకరన్ యొక్క పేరు మీదనే స్వెరో ఆవిర్భవించి స్టార్ట్ చేసి మళ్ళీ చరస్వ నుండి మళ్ళీ కామారెడ్డి మన కొత్త బస్ స్టాండ్ రెడ్ సిగ్నల్ అవతల నుండి త్రీకేరన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మొదటగా రఘు అని వడ్డూరు పిల్లగాడు, సెకండ్ ఆడు వచ్చేసి బుల్లెట్, పెరుమల బుల్లెట్ రావడం జరిగింది. వీరందరూ ప్రతి ప్రోగ్రామ్ కూడా అన్ని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేపిస్తాడు అన్న. బహుకరించాల్సిందిగా కోరుతున్నాను. బహుకరించాల్సి కోరుతూ సాయితం
కొనసాగిద్దాం. ఎస్ఆర్ శంకరన్నన్ ఎస్ఆర్ శంకరన్నన్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కేపీహెచ్పీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెంపుల్ బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు సిఐ లక్ష్మీనారాయణ, డిఐ సైదులు ఆధ్వర్యంలో సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వీధి నిర్వహణలో అమరులైన పోలీసులకు స్థానిక పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటామని, అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జంబికుంట పట్టణ శాఖ అధ్యక్షులు జీడి మల్లేష్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివన్నారు. రాత్రనక పగలనక ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 24 గంటలు సేవ చేసే వ్యక్తులు పోలీసులను తెలిపారు. పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, రవి ఠాగూర్, ఏదులాపురం అశోక్, ఇటుకల స్వరూప, మోతేస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోలీసు అమరవీరులకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం, కొవ్వొత్తులతో వారికి జోహార్లు తెలియజేస్తూ వారి త్యాగాలు మరవలేనివని, పోలీసు విధి నిర్వహణలో రాత్రి 10 గంటలకు పోయి భోజనం చేసిన తర్వాత పడుకుంటే వెంటనే ఫోన్ వచ్చింది అని అంటే పరుగున వల్ల ప్రజల కోసం సేవ చేయడం కోసం రావాల్సిందే. అదేవిధంగా చాలా సందర్భాలలో మనకి ఇక్కడ జమ్మికుంట వాస్తవులు రాములు గారు కూడా పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. పోలీసులు మరి వీళ్ళ త్యాగాలను మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా కుమారస్వామి గారు, రాములు గారు, చాలామంది పోలీసులు అమరులైనారు. మరి పోలీసుల త్యాగాలు, వాళ్ళు చనిపోయినా కూడా వారిని నెమరు వేసుకుంటున్నాం అనంటే లా అండ్ ఆర్డర్ కోసం వాళ్ళు చేసిన విధానాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకోక తప్పదు. ఎందుకనంటే మనము ఏది అర్జెంట్ ఉన్నా కూడా ఎవరికి మనం యాదికి వస్తుంది అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం మనకు ఖచ్చితంగా యాదికి వస్తుంది. ప్రతి ఒక్కరం కూడా పోలీస్ సేవలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. మరి మనకు వాళ్ళు విధి నిర్వహణలో చాలా సందర్భాలలో మనం ఇప్పుడు మొన్న చూసినాం. కోవిడ్-19 కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి వారు చేసిన సేవలు అంతా ఇంత కాదు. ఒక వ్యక్తి కూడా బయటికి రావద్దు, వారి ప్రాణాలకు హాని ఉన్నదని తెలిసి వారిని ఎవరిని కూడా బయటికి రాకుండా చూసారు పోలీసు వారు. అదేవిధంగా వాళ్ళ విధి నిర్వహణలో ఎన్ని ఉడుదుడుకులు, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కూడా ప్రజల కోసం సేవలు చేస్తున్న వ్యక్తులు ఎవరంటే పోలీసు వారు. వారి సంస్కరణలు అంటే వాళ్ళను మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మరి మనము జవాన్లను ఏ విధంగానైతే బార్డర్లో చూస్తూ ఉన్నాం, చాలా సందర్భాలలో ఒక్కొక్కసారి బాంబులు పెడితే 30 నుంచి 50 మంది మనకు అసలు బాస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ప్రాణత్యాగాలు చేస్తూ ఉన్నారంటే భారతదేశం క్షేమం కోసం, భారతదేశం సుభిష్టంగా ఉండడం కోసం మనము కంటిన్యూగా నిద్రపోతున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో భారీ వర్షానికి నీటిమయమైన మల్లాపూర్, మీనానగర్, చండీనగర్లో టీజేసీ నాయకులు, ఉప్పల్ ఇన్ఛార్జి కొత్త మల్లారెడ్డి పర్యటించారు. కాలనీవాసులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కాలనీవాసులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని, ఇంటికి 10,000 రూపాయల చొప్పున ఇస్తున్న ప్రభుత్వం తమకు ఇవ్వలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నీటిలో మునిగి ఉన్న నీటిని 10,000 రూపాయల తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఒక్క రోడ్డు చేసిండు కానీ ఏం పట్టించుకోలేదు. మా బాధ మీరు పట్టించుకోరు చెయ్యరు. మేము బండ్లు తెచ్చుకోవాలి, బాగా కష్టం అయిపోయింది. 3 మిషన్లు ఖరాబ్ అయిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి, కొట్టుకోపోయినాయి. అసలు పట్టించుకోవట్లేదు. బస్తీకే రాలైనా ఓట్ల టైంలో వస్తాడు, బొట్టు పట్టుకొని వస్తాడు, పెళ్ళం భార్య బొట్టు పెడతాడు, పోతారు. మేమేం లేదు, ఆయన ఎట్లా గెలుస్తాడు చెప్పండి. అసలు ఏది లేదు, ఏం పట్టించుకుంటారు. మీరు దయ్యా మీరు ఏం చేసిన నీళ్ళ వరద రావద్దు, వాళ్ళని మంచిగా ఆడ నీళ్లు ఆపినాక దాని గురించి దేని గురించి కూడా అందదు. అసలు ఆయన ఇప్పుడు చేసి ఇంతవరకు రాలేదు. మన ఉన్నప్పుడు ఎప్పుడైనా పోతే ఆయన పైన రామంటే అసలు రాలే. ఇంటి ముంగడ అన్ని కొట్టుకుపోయినాయి. ఒక్క రూపాయి మేమే 10 మంది కలిసి అక్కడ వెళ్ళినా ఆయన రాలేదు. అర్ధ గంటకు వచ్చిండు, గంట ఆపిండు మమ్మల్ని. గంట ఆపి వచ్చి చూసి వెళ్ళిపోయిండు, అంత ఏం చేయలేదు. 10 రూపాయలు లేవు, 10 పైసలు లేవు, కనీసం తినడానికి తిండి కూడా ఇవ్వలేదు మాకు. ఏం ఖరాబ్ అయినా చూస్తా అంటుండు కానీ ఏం చూడట్లేదు. ఇవాళ వల్ల కూడా వాళ్ళు ఏదైతే ఉందో ఈ 10 రోజుల వర్షాలకు అది పాతదై కుప్పగూలి మరి ఇళ్లకు నీళ్లు రావడం వల్ల ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అధికారులు కూడా, లోకల్లో ఉన్న కార్పొరేటర్ కూడా మరి మీనానగర్లోనే ఉంటాడు, ఆయన కూడా మరి స్పందిస్తలేరని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈరోజు మరి ఇళ్లకు వచ్చిన వాటర్ని మరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారని చెప్పి మరి సీఎం కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ ప్రజలు మరి మా గవర్నమెంట్ నుంచి మాకు 1 రూపాయి కూడా రాలేదని చెప్తా ఉన్నారు. మరి సీఎం సహాయ నిధి నుంచి మరి ఇంటింటికి 10 వేలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప మరి ఇక్కడ ప్రజలకు మాత్రం రూపాయి ఇచ్చిన దాఖలు లేదు. మరి ఈ రకంగా ఈరోజు ప్రజలు ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇక్కడ వాటర్ కూడా పొల్యూట్ అయ్యింది. ఈ పొల్యూట్ అవ్వడం కారణం ఇక్కడ బిల్ కంపెనీ అనేది మేజర్గా మనకు అర్థమవుతా ఉంది. ఈ ఒక్క కాలనీయే కాదు, ఇక్కడ మల్లాపూర్ ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఈ స్లమ్లో ఉన్న ప్రతి ప్రాంతం ఈరోజు మునిగింది. ఆ మునగడం కారణం ఎలా అంటే ఇక్కడ ఉన్న అధికారులు ఏదైతే నిర్లక్ష్యం వల్ల ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. డ్రైనేజీలు కూడా ఎక్కడ కూడా మరి తీసి మరి దాన్ని క్లియర్ చేద్దామని ఆలోచన కూడా ఎక్కడ ఈ అధికారులకు లేదు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మరి గద్దె మీద కూర్చొని ఈరోజు ఓట్లు వేయించుకొని గద్దె మీద కూర్చొని ఈరోజు ప్రజలను పట్టించుకోకుండా ఇలా భయభ్రాంతులకు చేసి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. తింటను లేకుండా, ఇలా తిండి తిప్పలు లేకుండా, ఇలా పిల్లల్ని, ఇంట్లో ఉన్న సామాన్లు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈరోజు బతుకుతా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వస్తే మరి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. మేము మరి ఈ రోజు నుంచి మేము మల్లాపూర్లో తిరుగుతూ ఉన్నాం. తెలంగాణ జనసమితి నుంచి మరి ఈరోజు నా పేరు కొత్త మల్లారెడ్డి. నేను గతంలో కూడా ఆల్రెడీ నేను మల్లాపూర్లో కార్పొరేటర్గా పోటీ చేసిన. మరి ప్రజలు అప్పుడు మరి దేవేందర్ రెడ్డికి పట్టం కట్టిరు. మరి ఈరోజు అదే దేవేందర్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేడు? కారణం ఏంటి? మరి అదే దేవేందర్ రెడ్డి ఇదే మల్లాపూర్లో ఉన్నాడు, ఇక్కడ ఇదే కాలనీలో ఉన్నాడు. మీరుదొడ్డి మండల కేంద్రం అభివృద్ధిపై మంత్రి హరీష్ రావుకు బీజేపీ కార్యకర్త చర్చకు రమ్మని సవాల్ విసిరారు. మీరుదొడ్డి కొత్త బస్టాండు ప్రాంత పరిస్థితి ఎలా ఉందో చూపించిన కార్యకర్త బస్టాండ్ వెనుక భాగంలో పందుల స్వర విహారాన్ని చూపించారు. హరీష్ రావు అభివృద్ధి చేస్తామంటున్నారని ఎక్కడ చూశారో చూపించమని సవాల్ విసిరారు. మీరుదొడ్డి గాంధీ సెంటర్ దగ్గర వచ్చి అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని హరీష్ రావును డిమాండ్ చేశారు బీజేపీ సామాన్య కార్యకర్త. పందులైతే అసలే రావాయి, కుక్కలైతే అసలే పడ్డాయి. మనుషులకి మహాభాగ్యం కలుగుతున్నటువంటి మా బస్ స్టాండ్ చూడు హరీష్ రావు గారు. చర్చకు రా అయ్యా, చర్చకు అంటున్నావు కదా, మిడిదొడ్డి మీద చర్చకు వస్తా అంటున్నావు. రా చర్చకు. కొత్త బస్ స్టాండ్ పరిస్థితి చూడు, నీ కాంట్రాక్టర్ల రాజ్యం చూడు, అటు కంకర చూడు, ఉచిక చూడు, ఇటు రౌతులు చూడు, ఇదంతా చూడు. హరీష్ రావు గారు, ఇదేనా మీ నీతి మాలిన పాలన? మీ నీతి పాలన అవినీతి పాలన కాదయ్యా, మీది నీతి పాలన. ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అంటివి, డబుల్ బెడ్రూమ్ ఇలాంటివి. ఒక్కొక్కసారి మా బస్ స్టాండ్ పరిస్థితి చూడు. చెప్తా నీకు ఇంకా హరీష్ రావు గారు, అన్ని వినాలి మీరు. చూడు ఓ అయ్యా టీవీలు గిరి ఒకసారి పెట్టు లైవ్లు గడు చూడు బాత్రూంలో సంసారం. దా పోయేస్తాం హరీష్ రావు గారు, రండి
మీరు చూడాలి హరీష్ రావు గారు లైవ్ లో చూస్తారు అనుకుంటున్నారు. ఇంత మంచి డెవలప్మెంట్ అయింది నేను లోకపోతా నాకోటయ్యి ఓట్ల కోసం వేలాది కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు తింపుతా ఉన్నావు? ఎందుకు ఎమ్మెల్యేలు తింపుతా ఉన్నావు? ఇదంతా చూడమాను. ఇన్ని సార్లు పోతున్నావు బస్ స్టాండ్ లో. నేను చూపిస్తా చూడు ఎట్లుందో. ఇది ఏం రకం? ఇది దీంట్లో ఏమైనా సౌలతులు ఉన్నాయా? చూడు హరీష్ రావు గారు, మీరు రోడ్ల మీద మార్కెట్లు పెడుతున్నాం. ఆ మార్కెట్లో వర్షం పడితే నీళ్లు ఉన్నాయి. పీజీలు చదివిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నేను ఇది ఇస్తున్నా, నేను రాత్రి అలవాళ్ళ మాట్లాడుతున్నాడు, డెవలప్ చేయలేదా, నేను రైతు బంధు ఇవ్వలేదా, అది అభివృద్ధి. నువ్వు ఎల్ఆర్ఎస్ అని పెడుతున్నావు కదా ఇంటి ముంగట జాగున్న వాళ్ళకు. ఇంటి ముంగట జాగు ఉంటే పల్లెటూళ్ళలో 500 మహా అయితే 1500 ఉంటుంది. నీకే 400-500 కట్టినాక 1000 రూపాయలు వస్తాయా? ఇప్పుడు 400 హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కట్టినామని అంటే 1,00,000 రూపాయల గజం పోతుంది, 400 కడతాడు. మరి ఈడున్నోడు ఎడగట్టాలి? ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు చెప్తలేవు నువ్వు? ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చెప్తలేరు? మీరు కార్యకర్తలారా చెప్పురాయ్యా. ఊళ్ళల్లో ప్రజలు కూడా అడగండి. మీ కొంప ముంచుతున్నాడు ప్రజలారా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గంట లోపల కొంప ముంచుతా ఉన్నాడు. 400 రూపాయలకు గజం చొప్పున కట్టాలి. వెనుకట దారవారు పన్ను కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాడు. భూములు ఇచ్చి పెట్టిపోయినట్టు ఇండ్లు ఇచ్చి పెట్టిపోవాలి. ఇగో ఇది పరిపాలన చేస్తూ ఉన్నాడు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలారా మీకు చెప్తా ఉన్నాం. కేవలం ఊరుకు 5-6 కార్యకర్తలను జమ చేసుకొని కాంట్రాక్టర్ల రూపంలో ఇగో ఇట్లాంటి బస్టాండ్లు, ఇట్లాంటి బాత్రూమ్లు, ఇట్లాంటి ఊర్లను తయారు చేసి కేవలం గెలవడం కోసం, తన ఆధిపత్యం కోసం హరీష్ రావు అనే వ్యక్తి ఇట్లా తిరుగుతూ ఉన్నాడు. నిర్మల్ జిల్లా బాసరలో గల తోచోమయ దివ్యక్షేత్రంలో 6వ రోజు సరస్వతి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో గల ఊరచెరువు 3-ఫేజ్ సమస్య వలన లేవల్ కేవీపీ ఇన్స్ లెవెల్ పిన్ ఊడిపోవడంతో పవర్ సప్లై ఆగిపోయింది. దీనిపై గ్రామ ప్రజలు స్పందిస్తూ కొత్త లైన్ ద్వారా కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చెర్ల వాటర్ ఉన్నందువలన 11 kV ప్రాబ్లం అంది. 2 days 3 days లేదు. అందువలన లైన్ షిఫ్టింగ్ చేయగలరని మా ఏఐ గారికి కోరుతున్నాము. అంతే. మేము ప్రాబ్లం చాలా అయింది. ఇండక్షన్ వస్తుంది, అవి వస్తున్నాయి, ప్రాబ్లం ఉంది. దాని గురించి షిఫ్టింగ్ చేస్తే అందరికీ ప్రజలకు ఓకే అవుతున్నామని చెప్తున్నాము. లైన్ వల్ల ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఈ చెరువులా ఉంది ఈ లైను. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. 3 రోజుల ఇది 3 phase లేక ఈ లైను వేరే ద్వారా షిఫ్ట్ చేస్తే బాగుండే. మాకు ఏఈ గారికి కోరుచున్నాం. మేము రైతులము వాటర్ ప్రాబ్లం ఉంది. ఊరు లోపల 3 phase మోటార్లు ఉన్నాయి కాబట్టి ప్రజలకు అందరికి ఇబ్బంది అవుతుంది. గ్రామంలో ఈ లైన్ తొందర షిఫ్ట్ వేరే ద్వారా చేసేట బాగున్నాయి అని చెప్పి మా ఎక్కువ ఏఈ గారిని కోరుచున్నాం. మేము రైతులమందరం కలిసి 3 రోజుల 3 phase లేక అదే కోరుచున్నాం. చాలా ప్రాబ్లం అవుతుంది. చెరువులో ఉన్నది ఈ లైన్ 11 kV లైన్ ఇండక్షన్ వస్తుంది. లైన్ మెన్లకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళు అదే భయపడుతున్నారు. 3 రోజుల ఇది 3 phase. నల్గొండ జిల్లా దేవరకొండలో మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మరణంతో ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా నేరుడుకొమ్ము గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాయనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బంధువులు, సన్నిహితులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ గ్రామ అభివృద్ధికి నాయని ఎంతగానో తోడ్పడ్డారని గుర్తు చేసుకున్నారు. గ్రామానికి వచ్చినప్పుడల్లా అందరి బాగోగులు అడిగి తెలుసుకునేవారని తెలిపారు. నాయిని నరసింహారెడ్డి పెద్దనాన్న కొడుకు నాయిని సత్యనారాయణ రెడ్డి
మాట్లాడుతూ తనతో సోదరుల్లా కాకుండా స్నేహితుల్లా మెలిగేవాడనని గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా చిన్నాయన కొడుకే ఆయన. ఉన్నప్పటి నుంచి మేము అన్యోన్యమైన స్నేహితులం. ఆయన నన్ను విడిచిపెట్టి తినకపోయేది, నేను ఆయన విడిచిపెట్టి తినకు. అట్లా ఉన్నాం మేము స్నేహితంగా. వీడికి రాగానే నన్ను కలిసేది వచ్చిండు. ఈ రోడ్ ఆయన వేయించినప్పుడు వచ్చిండు. ఈ రోడ్ వేసేటప్పుడు ఇంటి ఆయన చనిపోయినాడు వచ్చిండు. మండలం తెచ్చిండు, తర్వాత పోలీస్ స్టేషను, తర్వాత అక్కడ అది హాస్టలు మంజూరు చేయించిండు. చాలా డెవలప్మెంట్ చేసిండు. ఊరుకు పెద్ద పెద్ద పనులు మంచిగా డెవలప్ చేసిండు. ఈ ఊరికి చాలా మేలు చేసిండు ఆయన. పోలీస్ స్టేషన్ తెచ్చిండు, తర్వాత ఇది మండల ఆఫీసులు, ఇదంతా డెవలప్మెంట్ చాలా చేసిండు ఊరికి. చాలా బాగుండేది. ఆయన రాగానే దేవుని లెక్క జనం అంతా కూడి అందరికి కలిసేది, అందరితో మాట్లాడేది, అందరి మనసు మంచిగా ఉంచాడు. ఇది చనిపోయిందంటే ఇక ఆయన మొన్నటి నుంచి తెలుస్తూనే ఉంది నాకు. దవాఖానలు ఉన్నాడని మతలబులు తెలిసినాయి. తర్వాత ఇవాళ నైట్ 12 గంటలకు చనిపోయిందని మా పిల్లలు చెప్పారు. అట్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ముషీరాబాద్ నియోజకవర్గంలో వరద ముప్పు బాధిత కుటుంబాలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నారాయణలో అంబులెన్స్ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే పేద ప్రజలకు ఎల్లప్పుడూ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపిన ఎస్ రాజేందర్ రెడ్డి. జూలూరుపాడు మండలంలో అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి, మిర్చి పంట రైతులు ఎకరానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జమ్మికుంటలో రక్తదాన శిబిరం. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాన్ని నిలిపిన వారవుతారన్న ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ శంకరన్ 86వ జయంతి వేడుకలు. 3K రన్ నిర్వహించిన స్పెరోస్ అనుబంధ సంస్థలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.